లంబాడా భాష గోర్బోలిని భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లోకి చేర్చడం గొప్ప విషయమని ఎస్టీసీఎల్ వైస్ ప్రెసిడెంట్ బూక్య భాస్కర్ నాయక్ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల నాయకులు గోర్బోలి భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లో చేర్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బంజారా జాతి అయిన లంబాడీ భాషను లిపి రూపంలో భారత రాజ్యాంగంలో పొందుపరచాలని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం గోర్బోలి లంబాడా భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలని అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం జరిగిందన్నారు. భాషను తమ సంస్కృతిని గుర్తించినందుకు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేశారు. అసెంబ్లీలో మంత్రి జూపల్లి కృష్ణారావు 20 నిమిషాల పాటు ప్రస్తావించిన విషయాలను గుర్తు చేశారు. భారతదేశంలో లంబాడాలు మాట్లాడే భాష గోర్బోలిని లిపిగా గుర్తించడం మా సంస్కృతి సంప్రదాయాలకు గౌరవించిన గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ గిరిజన పెద్దలు బదావత్ గోవర్ధన్, లగావత్ పెద్దమున్న, లగావత్ చిన్నమున్న, లగావత్ నర్సింహులు, బూక్య గురుబాయ్, రమావత్ చందు, బదావత్ రమేష్, బూక్య మోహన్, ముడావత్ నవీన్ తదితరులు పాల్గొన్నారు. జై శివలాల్, జై మేరవాడి. నిన్న మొన్న జరిగిన అసెంబ్లీ తీర్మానంలో శాసనసభ ఆమోదం పొంది కేంద్ర ప్రభుత్వానికి పంపించినందుకు శ్రీ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదేవిధంగా సహాయక కేంద్ర మంత్రివర్గానికి, శాసనసభ్యులకు అందరికీ మా గిరిజన తెలంగాణ రాష్ట్ర తరఫున, ముస్తాబాద్ మండల గిరిజన తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ముస్తాబాద్లో మా గిరిజన ఆధ్వర్యంలో శ్రీ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే గోర్బోలి 8వ షెడ్యూల్లో చేర్చడం అనేది చారిత్రక ఘట్టం. ఎందుకంటే ఇది 70 సంవత్సరాల నిరీక్షణ వెయిటింగ్. ఇదొకటి చాలా మంచి సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాం. దానికి గోర్బోలిని 8వ షెడ్యూల్లో చేర్చడం వల్ల స్కూల్లో, కాలేజీలలో, విద్యాలయాల్లో మా గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయని మేము భావిస్తూ ఉన్నాం. మాకు కూడా గోర్బోలి 8వ షెడ్యూల్లో చేర్చడం వల్ల మా భాష, మా జాతికి మాకు ఎన్నో అవకాశాలు కలుగుతాయని, అదేవిధంగా 700 భాషలు ఉన్నప్పటికీ 22 భాషలు మాత్రమే రాజ్యాంగంలో గుర్తించబడ్డాయి. అదేవిధంగా మాకు కూడా గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి పంపించడం వల్ల మేము హర్షం వ్యక్తం చేస్తూ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.